శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే 4వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక అదేవిధంగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీకు ఆర్థిక ప్రయోజనం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా కష్టే ఫలి అన్న మాట మీకు రేపటి రోజు నుండి కూడా నిజం కాబోతోంది. పట్టుదలతో మీకు ఉండే సమస్యలు చక్కగా దూరం చేసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. దగ్గరి వారే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. చంచల స్వభావంతో మీరు మాత్రం నిర్ణయాలను తీసుకోవద్దు. మీ ప్రతిభతో ప్రశంసలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉండే విభేదాలు అయితే అన్ని తొలగిపోతున్నాయి అనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీకు చక్కగా మీ చేతికి రేపటి రోజున అందే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేసుకుంటారు. మీరు ధనాన్ని పొందే సూచన ఎక్కువగా కనిపిస్తోంది. అప్పులు ఏమైనా ఉంటే వాటిని మీరు తీర్చేస్తారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక ఉద్యోగులకు మంచి సమయం అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు ఇప్పుడు మీకు దక్కేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తోంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి పని కూడా రేపటి రోజున సకాలంలో పూర్తి కాబోతోంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రానున్నాయి. వ్యాపారులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ లాభాలు మాత్రం తప్పకుండా పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు చక్కటి అవకాశాలు రానున్నాయి. విదేశీ ప్రయాణం అనుకూలించబోతోంది. ఇక చదువుల పట్ల చూస్తే గనుక రేపటి రోజున విద్యార్థులకు అనుకూలత అనేది ఏర్పడబోతోంది. చదువుల పరంగా రేపటి రోజున వీరికి ఆసక్తి బాగా పెరుగుతోంది. ఇక ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి మీ ఉద్యోగ ప్రయత్నం చక్కగా ఫలించే అవకాశం ఉండబోతోంది. మీ ప్రయత్నాలలో ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మంచి సమయం అనుకూలించబోతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ముఖ్యంగా చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు మీరు మాత్రం దూరంగా వ్యవహరించాలి. అది మీ ఆరోగ్యానికి మేలు కలిగింపజేస్తుంది. రేపటి రోజున వీరికి చూస్తే గనుక అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు మీరు చేసే సూచనలు ఉంటున్నాయి. ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదము ఉంది. కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపటి రోజున ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఇక అదేవిధంగా గాయత్రి స్తోత్ర పారాయణ చేయడం అనుకూల శుభ ఫలితాలను తెచ్చిపెడుతోంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.